గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేయడం కుదరదు కదా అని సమాజం ఎవరని అనుకుంటే, గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయడం ఇప్పుడు కుదరదు కదా అని చెప్పి ఎవరన్నా సమాజంలో ఇతర వర్గాలు అనుకుంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ద్వంద్వ విధానం ఎందుకు వస్తుంది? మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను నేను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన విషయంలో 2003 నవంబర్ 11న గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2003 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది. గ్రూప్ 1 పోస్టులకు 116 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు వర్గీకరణ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తూ అదే నోటిఫికేషన్ని మళ్ళీ రెండోసారి ఇచ్చారు. అది జూన్ 6వ తారీఖు నాడు ఇచ్చారు 2004. అప్పటికీ వర్గీకరణ ఉన్నది. అంటే వర్గీకరణ ఉన్నప్పుడే 2 సార్లు నోటిఫికేషన్ జారీ చేశారు. వర్గీకరణ ఉన్నప్పుడే ఎగ్జామ్ కూడా జరిగింది, రద్దు కాలే. కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మరి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రాకముందే నోటిఫికేషన్లు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు, పరీక్షలు కూడా అందుకు అనుగుణంగా జరిగినప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి మరి వర్గీకరణ లేకుండా ఎట్లా ఫలితాలు ప్రకటించారు? సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి వర్గీకరణ లేకుండా ఎట్లా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం ఎట్లా ఫలితాలు ప్రకటించింది వర్గీకరణ లేకుండా? సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధం లేదు కదా. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ రద్దు కాలేదు కదా. పరీక్షలు రాసినప్పుడు వర్గీకరణ రద్దు కాలేదు కదా. ఫలితాలు రాకముందు వర్గీకరణ రద్దు అయితే మరి ఫలితాలు వర్గీకరణ రద్దు చేసే ఇచ్చారుగా. మరి అది ఇప్పుడు ఎందుకు వర్తించదు? ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు, పరీక్షలు రాసేటప్పుడు వర్గీకరణ లేకపోవచ్చు, కానీ ఫలితాలు ప్రకటించకముందే సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది కదా. ఫలితాలు ప్రకటించకముందే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1నే వచ్చింది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పును ఆసరా చేసుకొని గతంలో సుప్రీంకోర్టు తీర్పు వల్లనే గత నోటిఫికేషన్లకు వర్తింపజేయలేకుండా వర్గీకరణ రద్దు చేసినాం కనుక ఇప్పుడు గత నోటిఫికేషన్లు వర్గీకరణ లేకపోయినా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూల తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటిస్తామని ఎందుకు నిర్ణయం తీసుకోలే? అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు వర్గీకరణ ఉన్నది, కానీ ఫలితాలు ప్రకటించే సమయానికి వర్గీకరణ లేదు, ఫలితాలు వర్గీకరణ లేకుండా ప్రకటించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రాకముందు నోటిఫికేషన్ వర్గీకరణ లేకుండా ఇచ్చిండ్రు, కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వర్గీకరణకు అనుకూలంగా ఫలితాలు ప్రకటించలేదు, వర్గీకరణ లేకుండా ఫలితాలు ప్రకటించారు. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాలల ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ అమలు చేయలేదు. నోటిఫికేషన్లు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా, పరీక్షలు కూడా వర్గీకరణకు అనుకూలంగా సందర్భంగానే జరిగినప్పుడు కూడా కానీ మాలల ఒత్తిడికి తలొగ్గి అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకున్నారు. 116 పోస్టులు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకున్నారు. కానీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు తీర్పును అమలు కాకుండా అడ్డుపడ్డారు. అప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే, అప్పుడు కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. అప్పటికిప్పటి తేడిందంటే అప్పుడు 116 మాత్రమే గ్రూప్ 1 పోస్టులు. ఇప్పుడు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 503, ఇప్పుడు 60 పెంచి 563 అయినాయి. ఈ 563 అంటే మన జీవిత కాలంలో అంత పెద్దగా మళ్ళీ మనం చూస్తామా? మనం మరొక 5 ఏళ్లలో మనం చూస్తామా? మనం 10 ఏళ్లలో అంత పెద్ద నోటిఫికేషన్ మనం చూస్తామా? చూడలేం. అంటే ఇప్పుడు
చట్టం మా చేతికి వచ్చింది కానీ గ్రూప్ 1లో మాకు రావాల్సిన అవకాశాలు రాకుండా పోయినాయి కదా. ఇప్పుడు చట్టం మా చేతికి వస్తుందేమో, గవర్నర్ ఆమోదంతో జీవో వస్తుందేమో, అయితే మాకు ఆ గ్రూప్ 1 పోస్టులో మాకు న్యాయం జరుగుతుందా? మళ్ళా గ్రూప్ 1 పోస్టులో నష్ట నివారణ చేస్తారా? నష్టాన్ని భర్తీ చేస్తారా? రేపు వచ్చే సంవత్సరం మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇస్తారా గ్రూప్ 1 కోసం? మరొచ్చే సంవత్సరం ఇస్తారా? ఇవ్వరు. అంతకుముందు ఇప్పటికీ తేడా 10 ఏళ్ళు 13 ఏళ్ళు. అంటే ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడానికి 13 ఏళ్ళు పట్టింది కదా. 563 గ్రూప్ 1 పోస్టులకు కూడా అతిపెద్ద నోటిఫికేషన్ మా కండ్ల ముందు చేజారిపోయింది కదా. మళ్ళీ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం లేదు కదా. అంటే ఎంతమంది మా నిరుద్యోగ మాదిగ బిడ్డల వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అట్లా గ్రూప్ 2లో కూడా అట్లా మాకు నష్టం జరిగినట్టే కదా. గ్రూప్ 3లో కూడా మనకు నష్టం జరిగిందన్నట్టే కదా. ఈ నష్టానికి కారణం రేవంత్ రెడ్డి సర్కార్ కాదా? రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాలల ఒత్తిడికి తలొగ్గి ఈ మాదిగలకు అన్యాయం చేసింది నిజం కాదా? మేము మాట్లాడింది నిజం కాకపోతే వర్గీకరణ రద్దు కాకముందు, వర్గీకరణ ఉన్నప్పుడే నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మరి సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని వర్గీకరణ లేకుండా ఎట్లా ఆనాడు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండానే మళ్ళీ ఎట్లా మళ్ళా నియామకాలు ప్రకటించారు? దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల ఆధిపత్యం, మాలలు శాసిస్తే ఆనాడు సుప్రీంకోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వస్తే వెంటనే అమలు చేయించుకున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చినా కూడా నెలల తరబడి పెండింగ్లో పెట్టి వర్గీకరణ లేకుండానే మళ్ళీ అమలు చేయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల ఆధిపత్యానికి రేవంత్ రెడ్డి గారు తలొగ్గి ఒక 10 ఏళ్ళు మా బిడ్డలు గ్రూప్ 1 స్థాయికి ఎదగకుండా చేయడానికి కుట్ర జరిగింది. ఆ కుట్రలో రేవంత్ రెడ్డి గారు భాగస్వామి అయింది అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. నంబర్ 1. నంబర్ 2 మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు కుట్రలో భాగస్వామి అయితే మాలల ఒత్తిడి తలొగ్గి మాకు అన్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఈ దామోదర నరసింహ అనే ఒక మాదిగ పేరు చెప్పుకున్న మాదిగ మంత్రి ఎట్లా తలొగ్గాడు, పరోక్షంగా ప్రత్యక్షంగా మాలలకు ఎలా వత్తాసు పలికిండో రెండో సాక్ష్యం చెప్తున్నా నేను. మనం అనుకున్నాం ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వమని వాళ్ళే ప్రకటన చేశారు. రేవంత్ రెడ్డి గారిదేమో గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని, అది జరగలే. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంత వరకు ఇవ్వము అని. నిజంగానే కొత్త నోటిఫికేషన్లు వర్గీకరణ జరిగేంత వరకు ఇవ్వనని ఒకవైపు ప్రభుత్వం ప్రకటన చేసి, మరి సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే, సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే 21/9 సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వస్తే మరి సెప్టెంబర్ నెలలో వర్గీకరణ లేకుండానే ఉమ్మడి రిజర్వేషన్ల విధానం పరంగానే హెల్త్ డిపార్ట్మెంట్లో, అది కూడా మాదిగా అని చెప్పబడుతున్న తను చెప్పుకుంటున్నాడేమో కానీ మాదిగా మంత్రి అని చెప్పుకుంటున్న తన డిపార్ట్మెంట్లోనే దాదాపు 1284 వివిధ పోస్టులకు సంబంధించింది నోటిఫికేషన్ ఇచ్చేశాడు. ఈ రెండు ఉల్లంఘనే కదా. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామన్న ముఖ్యమంత్రి వర్తింపజేయలే. దానివల్ల మా టీచర్ పోస్టులు పోయినాయి, మా జూనియర్ లెక్చరర్ పోస్టులు పోయినాయి, మా గ్రూప్ 1 పోయింది, మా గ్రూప్ 2 పోయింది, మా గ్రూప్ 3 పోయింది, ఇతరత్ర డిపార్ట్మెంట్లో కూడా పోయినాయి. మరి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇస్తామన్నది ప్రభుత్వమే. వర్గీకరణ లేకుండానే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టులో వస్తే సెప్టెంబర్లో వైద్య ఆరోగ్య శాఖలోనే వివిధ నియామకాలకు సంబంధించిన విషయంలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దీన్ని ఎలా భర్తీ చేస్తారు? ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కదా నోటిఫికేషన్లు ఇచ్చింది.
వర్గీకరణ జరగక ముందు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా. ఏ శాఖలో ఈ నోటిఫికేషన్లు వచ్చినాయి? వైద్య ఆరోగ్య శాఖలే నోటిఫికేషన్లు వచ్చినాయి. వైద్య ఆరోగ్య శాఖకు మంత్రి ఎవరు? దామోదర్ రాజమే మంత్రి. మరి ఎట్లా మాదిగ బిడ్డలకు మేలు చేసిండు ఈయన? మాదిగ బిడ్డలకు, వర్గీకరణ కోరుకునే బిడ్డలకు దగా చేసినట్టే కదా. తెలవదా ఈయనకు? వర్గీకరణ జరిగేంత వరకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పిన ప్రభుత్వంలో భాగస్వామి కదా. మాదిగల కోటలో వచ్చిన మంత్రి కదా. ఎట్లా నోటిఫికేషన్ ఇచ్చాడు వర్గీకరణ లేకుండా? ఇవాళ వీళ్ళు నీతులు చెప్తున్నారు. మాలాల ఒత్తిడికి తగ్గి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. రాబోయే 10 ఏళ్ళకు కూడా మా బిడ్డలకు అవకాశాలు రాని పద్ధతిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కొట్టి పారేశారు. వాళ్ళకు దోషిపెట్టారు. అంటే చట్టం మా చేతిలో పెట్టిండ్రు, ఉత్త చిప్పలాగా ఉద్యోగాలని వాళ్ళ కట్టబెట్టేసిండ్రు. ఆనాడు అంబేద్కర్ ఆవేదన అదే, ఈనాడు ఎంఆర్పిఎస్ ఆవేదన కూడా అదే. ఉత్త చెప్పే కదా. మీరు చెప్పండి నా సోదరులారా, మీరు రిపోర్టర్సు, మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ సంవత్సరం వస్తుందా? వచ్చే సంవత్సరం ఇస్తారా? ఇంకో 2 ఏళ్ళకి ఇస్తారా? ఇంత పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ వస్తుందా? 563. ఇందులో వాళ్ళ లెక్క ప్రకారం 9% వస్తుందా? మాకు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమైన 9% వస్తుందా? రాదు కదా. ఒక గ్రూప్ 1 ఆఫీసరు 30 ఏళ్ళు సర్వీసులో ఉంటే మినిమం ఎంతో మందికి సేవ చేసుకుంటారు కదా. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా ప్రమోట్ అవుతారు కదా. ఇతర డిపార్ట్మెంట్లో ప్రమోట్ అయ్యి కీలక స్థాయికి వస్తారు కదా. అవకాశం చేజారిపోయింది కదా. చేజారిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారే కదా. చేజారిపోవడానికి కారణం దామోదర్ రాజమే కదా. వీళ్ళిద్దరు ఒత్తిడికి గురైంది మాలల వల్లనే కదా. మాలల ఒత్తిడి తలకి మాదిగలకు ద్రోహం చేశాను కదా. ఈ విషయంలో ఖచ్చితంగా మా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాం. ఇది వచ్చిన చట్టం మా పోరాట విజయం. వీళ్ళ దయాదక్షిణ వల్ల రాలే. రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి మాకేం దోషపెట్టలే. రేవంత్ రెడ్డి స్థానం కాకపోతే ఇంకో స్థానం వస్తారాడ ముఖ్యమంత్రులు. రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇంకొకరు వస్తారు ముఖ్యమంత్రులు. ఈయన బిల్లు ప్రవేశపెట్టకపోతే ఇంకోరు ప్రవేశపెడతారు. కానీ బిల్లు పెట్టే ముందు జరిగిన ద్రోహం గురించి చెప్తాం మా ప్రజలకు. ఉత్త చెప్ప మన చేతికి ఇచ్చారు, చట్టం అనే ఉత్త చెప్ప, ఉద్యోగాలన్నీ ముందే దోచిపెట్టారని చెప్పి ఇంత ఆగమేఘాల మీద ఓకే గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయలేము అనుకున్నారు అనుకోండి. మరి ఆగమేఘాల మీద ఎందుకు ఈ ప్రకటనలు చేశారు, ఫలితాలు ప్రకటించారు? ఆగమేఘాలు ఎందుకు? చట్టం వచ్చినా కూడా మీరు అది అమలు చేసుకోవచ్చు కదా. ఇవాళ నిన్న చట్టం వచ్చింది అనుకుందాం, ఇంకో 20 రోజులకైనా నెల రోజులకైనా మీరు గత నోటిఫికేషన్ అమలు చేసుకోవచ్చు కదా. ఎందుకు తొందరపడ్డారో చెప్పండి. ఒక 1 వీక్లోనే 5-6 డిపార్ట్మెంట్లో ఎందుకు ఉద్యోగ ప్రకటనలు చేశారు, నియామకాలు అది ఫలితాలు ప్రకటించారో చెప్పండి. అంత తొందర ఎందుకు వచ్చింది? అంటే చట్టం వచ్చినాక గతంలో వాటికి కూడా వర్తింపజేసే అవకాశం వస్తుందేమో, అది రాకుండా చేయడం కోసం కుట్ర చేస్తే ఆ కుట్రలకు తలొగ్గింది మాలలు. కుట్ర చేస్తే ఆ కుట్రలకు తలొగ్గింది రేవంత్ రెడ్డి గారు, ఆ కుట్రలకు తలొగ్గింది దామోదర్ రాజు గారు. మాలలతో కుమ్మక్కైండు, మాలలతో తలొగ్గేశారు. వీళ్ళిద్దరే దానికి బాధ్యులు. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. నంబర్ 1, మా ఉద్యమ ఘట్టాలను నెమరేసుకోవడానికి ప్రచారంలో ఉంటాం. సాధించింది మా విజయమే. కానీ విజయం దక్కే ముందు జరిగిన ద్రోహాన్ని కూడా మా ప్రజలకు తీసుకెళ్తాం. విజయం దక్కే ముందు మా ప్రజలకు జరిగిన ద్రోహం కూడా మేము తీసుకెళ్తాం. ద్రోహానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే సమయంలో దామోదర్ రాజు గారు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మా ప్రజలకు తీసుకెళ్తాం నెల రోజుల పాటు. ఇక పోతే నా సోదరులారా, నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. నిన్న శాసనసభలో ఆమోదించిన చట్టం కమిషన్ నివేదిక అన్నారు కదా. ఓకే, షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తారీఖు నాడు కమిషన్ నివేదిక తీసుకున్నది కదా. 3వ తారీఖు నాడు కమిషన్ నివేదిక మీద క్యాబినెట్ తీర్మానం చేసింది కదా సబ్ కమిటీ. 4వ తారీఖు నాడు అసెంబ్లీలో చర్చ జరిగింది కదా. మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. నిన్న శాసనసభలో చట్టం తీసుకొచ్చే సమయంలో
కమిషన్ నివేదికనే మేము 3వ తారీఖు నాడు ఆమోదించినాము అన్నారు. దయచేసి పాయింట్ గమనిస్తారని ఆశిస్తున్నాను నేను.